జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకు ప్రభుత్వ కార్యాలయాలను కూడా చిరుజల్లులతో కురిసిపోతున్నాయి. ఫైళ్లు తడుస్తున్నాయి. దీంతో పాటుగా పైనుండి కూడా దానికి సంబంధించిన సిమెంటు సంబంధించిన పెచ్చులు కూడా ఊడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ కార్యాలయం, దీంతో పాటు పంచాయరాజ్ సబ్ డివిజన్ 2 కార్యాలయాలు నిర్వహిస్తున్న శిథిలావస్థలో ఉన్న భవనం వద్ద ఉన్నాము. ఈ భవనం అనేది సుమారు 40 సంవత్సరాల క్రితం గోదాంకు ఉపయోగించేది. గోదాంకు ఉపయోగించిన భవనాన్ని సబ్ డివిజన్ కార్యాలయాలకు క్వాలిటీ కంట్రోల్ మరియు విజిలెన్స్ ఉపవిభాగము మరియు ఇదే పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్ డివిజన్ 2 కార్యాలయాలను కూడా ఈ శిథిలావాస భవనంలో గత 10 ఏళ్లుగా కూడా నిర్వహిస్తుండడంతో ఇటు ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఫైళ్ళను కూడా తడుస్తున్నాయని కూడా ఇక్కడ సంబంధించి ఆందోళన చెందుతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఈ ఉద్యోగస్తుల బాధలను కానీ దీనికి సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క కష్టాలను కానీ పలుమార్లు అప్పటి అధికారుల దృష్టికి, అప్పటి ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకుపోయినప్పటికీ కూడా ఫలితం లేదని కూడా చెప్తున్నారు. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఈ ఉద్యోగస్తులతో పాటు ఈ కేవలం ఇలాంటి సబ్ డివిజన్ కార్యాలయాలు జిల్లాలో ఇలాంటి కార్యాలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి చిలుంకు పడితే చాలు కార్యాలయంలో కన్నీరే మిగులుస్తున్నారు. ఎంప్లాయీస్ సరైన సౌకర్యాలు లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న చిరుజల్లులకే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ కార్యాలయం, దీంతో పాటు పంచాయరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం కూడా ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎందుకు ఎలా జరిగింది ఏందని చూసుకొని మనం ఈరోజే మొత్తం కూడా పెంచులు ఊడి కింద పడడంతో కూడా ఎంప్లాయీస్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి సిస్టంల మీద పడితే ఖరాబ్ అవుతున్నాయి. వాన చిరుజల్లులకు కూడా సిస్టమ్స్ ఖరాబ్ అవుతున్నాయని చెప్తున్నారు. ఒక్కటి కాదు, చాలా ఇప్పటికే గతంలో పనిచేసినటువంటి సిస్టమ్స్ కూడా అన్నీ ఖరాబ్ అయ్యి పక్కకు పెట్టినాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని కూడా ఇక్కడ సంబంధించిన అధికారులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది, ఈ ఆఫీసులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, పూర్తిగా మనతో మాట్లాడడానికి ఈ క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎట్లా ఉంది మేడం మీ ఆఫీస్ పరిస్థితి ఏంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇది యాక్చువల్గా గోడౌన్ అండి, సిమెంట్ గోడౌన్. దాన్ని మాకు అలాట్ చేయడం వల్ల మొత్తం పెచ్చులంతా ఊడిపోయి ప్లాస్టరింగ్ జస్ట్ అట్లా ఆనిచ్చేసి పెట్టేసి ఉంచేశారు. అది కింద పడిపోవడము, పెచ్చులన్నీ ఊడిపోవడము, వర్షాకాలం వస్తే మొత్తం అంతా కురుస్తూ ఉంటుంది, ఫైల్స్ అన్నీ తడిసిపోతూ ఉంటాయి. మళ్ళీ మా మీద కూడా పడుతున్నాయి, సిస్టమ్స్ మీద పడుతున్నది, జల్లంతా సిస్టమ్స్ మీద పడిపోతూ ఉంటుంది. సిస్టమ్స్ ఒక 2-3 ఖరాబ్ అయిపోతే మేము మా పర్సనల్ ల్యాప్టాప్స్ తెచ్చుకొని వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. పాములు వస్తూ ఉంటాయి, ఆ కిటికీల్లోంచి వస్తుంటాయి. బయట నుంచి చాలాసార్లు పాములు వచ్చాయి మాకు. కింద కాలు పెట్టుకొని వర్క్ చేసుకునే పరిస్థితి కూడా లేదు మా ఆఫీస్లో. ఎక్కువ వర్షం వస్తే ఇలా సిచ్యువేషన్, చిరుజల్లులకే మొత్తం పెచ్చులు ఊడిపడుతున్నాయి కదా, ఎక్కువ వర్షం వస్తే ఇలా? ఎక్కువ వర్షం వస్తే ఇంకా ఆఫీస్లో ఉండలేమండి. మనం ఆ రోజు బయట ఇంట్లో ఉండటమే, ఇంకా ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకునే పరిస్థితి ఉండదు. అసలు రావడానికి కూడా వే ఉండదు అక్కడ, మొత్తం మోకాళ్ళ లోతు నీళ్లు నిండిపోతాయి.